ఉన్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే వారిని మంత్రి కుమార్తె సుస్మిత అడ్డుకున్నారు. ఈ అంశంపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులపై కుమార్తె కొండా సుస్మిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మరోవైపు మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద భద్రత తొలగించారు అధికారులు. హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్న కొండా సురేఖ నివాసం వద్ద మంత్రులకు ఇవ్వాల్సిన కనీస భద్రతతో పాటు అవుట్ పోస్టును కూడా తొలగించారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రశాంత్ ఉన్నారు. ప్రశాంత్, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందేంటి? ఎస్ శివాని, నిన్నటి నుంచి కూడా మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద పెద్ద హైడ్రామా కొనసాగుతుంది. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ వద్ద. అయితే ఆ స్వస్థలమైన హన్మకొండ రామ్నగర్ వద్ద కొండా సురేఖ లేకపోవడము, తన భర్త కొండమురళి ఒక్కడే ఉండడంతో అయితే ఇక్కడ ఉదయం మీడియా ముఖంగా మాట్లాడాడు. ఈ విషయాన్ని సమసిపోయారా, నేను సీఎం రేవంత్ రెడ్డి తోటి మీనాక్షి నటరాజన్తో మాట్లాడతాను, నాకు అందరూ సన్నిహితులే, నన్ను రాజశేఖర రెడ్డి తర్వాత అత్యంత ప్రేమగా చూసుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అన్న అని కొండమురళి మాట్లాడాడు. అయితే అనంతరం అక్కడ అప్పటి వరకు ఉన్నటువంటి సివిల్ పోలీసులు ఉన్న పలంగా ఒకసారిగా రిటర్న్ అయ్యారు. ఆ తర్వాత కొండమురళి మాత్రము వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అబ్జర్వర్ మీటింగ్ అని వెళ్ళాడు. ఇక్కడ దీంతో సివిల్ పోలీసులు కూడా అక్కడ నుంచి వెళ్లిపోవడంతో భద్రతా తొలగింపు అనే చర్చ సాగుతుంది. ఈ తరుణంలో మాత్రం ఇంకా ఇక్కడ వరంగల్ సిపి కానీ వరంగల్ స్థానిక పోలీస్ స్టేషన్ హన్మకొండ పోలీసులు మాత్రం ఇంకా స్పందించలేదు శివాని. అయితే సహజంగా ఎవరు లేని సమయంలో సివిల్ పోలీసులు వెళ్లిపోయారా, లేకపోతే పూర్తిగా అక్కడ నుంచి పైనుంచి ఏమన్నా ఆర్డర్స్ వచ్చాయా అనేది మాత్రం ఇంకా అధికారికంగా వరంగల్ సిపి గానీ హన్మకొండ పోలీసులు గానీ వెల్లడించాల్సి ఉంది. అయితే ఉన్న పలంగానే అయితే సివిల్ పోలీసులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఉదయం మీడియా అంతా అక్కడ అటెన్షన్ ఉన్న సమయంలో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్ సడన్ గా అక్కడ నుంచి వెళ్లిపోవడంతో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. అయితే సివిల్ పోలీసులు సహజంగానే రామ్నగర్ తన నివాసం వద్ద రెగ్యులర్ గా అవుట్ పోస్ట్ పెట్టి మరి మంత్రికి రెగ్యులర్ గా ఇవ్వాల్సిన భద్రత ఇస్తుంటారు. అయితే ఈ రోజు ఉన్న పలంగా అక్కడ నుంచి వెళ్లిపోవడంతో ఒక్కసారిగా అటు రాజకీయంగా ఇటు అధికారికంగా చర్చనీయాంశంగా మారింది శివాని భద్రత తొలగి విషయం. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. హైదరాబాద్ లో మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద హంగామా జరిగింది. మంత్రి మాజీ యుఎస్డి సుమంత్ అక్కడే ఉన్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే వారిని మంత్రి కుమార్తె సుస్మిత అడ్డుకున్నారు. ఈ అంశంపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులపై కుమార్తె కొండా సుస్మిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మరోవైపు మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద భద్రత తొలగించారు అధికారులు. హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్న కొండా సురేఖ నివాసం వద్ద మంత్రులకు ఇవ్వాల్సిన కనీస భద్రతతో పాటు అవుట్ పోస్టును కూడా తొలగించారు.